ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన కన్న తండ్రి మీకు వందనాలయ్యా. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మరొక నెలలోనికి అడుగుపెట్టి మొదటి వారం మీ అమూల్యమైన మాటలను వినడానికి చేరుకుని వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి మీకు స్తోత్రములు. మీ విలువైన మాటలను మీ పిల్లలుగా మేమందరం కూడా తెలుసుకునే భాగ్యాన్ని గ్రహించండి. మీ కుమారుని రక్తం ఎంత శ్రేష్టమైనదో ప్రారంభ పలుకులు మీ కుమారుల ద్వారా వినిపించారు. ముగింపు పలుకులను నా నోటి ద్వారా మీరుండి మాట్లాడమని, వినని ఉన్నటువంటి మీ పిల్లలకు సరైన రీతిలో వివరించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళరా, దైవ కుమారుని రక్తంలో ఎవరికి రక్షణ అనేటువంటి గొప్ప అంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. రక్తమును గురించినటువంటి వివరణ ఇంతవరకు చాలా స్పష్టంగా సహోదరులు ఇచ్చారు. మనిషికి రక్తం అనేటువంటిది లేకపోతే మనిషి బ్రతకడం కష్టం. పురుషులకైతే 12 పాయింట్లు అధికంగా ఉంటుంది, స్త్రీలకు 9 నుంచి 10 పాయింట్లు. ఇలా ప్రతి మనిషికి రక్తం అనేది చాలా అవసరం. రక్తం లేకపోయినా, రక్తం శరీరంలో గడ్డకట్టినా మనిషి భూమి మీద బ్రతికి ఉండటం చాలా కష్టం. శరీరంలో సుమారు 4 రకాల రక్తం ఉందని మన సహోదరులు ఇందాక చెప్పారు. ఒకటి ప్లాస్మా, రెండవది రెడ్ బ్లడ్ సెల్స్, మూడవది వైట్ బ్లడ్ సెల్స్, నాలుగవది ప్లేట్లెట్స్. ఈ మొదటిది ప్లాస్మాలో ఉన్నటువంటిది నీళ్లు ఉంటాయి, ఏమండి, హార్మోన్స్ ఉంటుంది, వ్యర్థ ద్రవాలు కూడా ఉంటాయి ఇందులో. ఇక రెండవది రెడ్ బ్లడ్స్, ఎంత ఎర్ర రక్త కణాలు అంటాం. ఈ ఎర్ర రక్త కణాలలో ఉండేటువంటిది ఏంటంటే శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందించేటువంటిదే ఈ ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ఆక్సిజన్ అందించేది ఈ ఎర్ర రక్త కణాలు. అంటే మనం అనుకుంటున్నాం కేవలం మనం పీల్చేటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కేవలం మన ఊపిరితిత్తుల్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసిందని మనం అనుకుంటున్నాం. కానీ మనం పీల్చేటువంటి ప్రతి గాలిలో ఉన్నటువంటి సుమారు 20 నుంచి 21% ఏం వెళ్తుందంటే ఆక్సిజన్ వెళ్తుంది. ఈ ఆక్సిజన్ అనేటువంటిది శరీరములో ఉన్న ప్రతి కణానికి వెళ్తుంది. నీ గోరు చిగురుతుంది కదా, నీ తల వెంట్రుకలు పెరుగుతున్నాయి కదా, ఆ తల వెంట్రుకలు పెరుగుతున్నటువంటి ఆ తల వెంట్రుకలకు కూడా ఏం అవసరం అంటే ఆక్సిజన్ అవసరం. అలా ఆక్సిజన్ను సరఫరా చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఎర్ర రక్త కణాలు. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు. ఇవి ఏం చేస్తున్నాయి మన శరీరంలో అన్నప్పుడు, శరీరంలో ఉన్నటువంటి రక్తం గడ్డకట్టడానికి పనిచేసేటువంటి కణాలు అంటారు వీటిని. అంటే గడ్డకట్టడం అంటే గడ్డకడితే చనిపోతారు కదా అని మీరు అనుకోవచ్చు. గడ్డకట్టడం అంటే ఇవి ప్రత్యేకమైనటువంటి పని. ఏంటంటే నీకు ఒకవేళ గాయమైనా, నీకు ఎక్కడైనా దెబ్బ తగిలినా, శరీరంలో నుంచి రక్తం బయటికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఆ రక్తాన్ని అరికట్టడానికి తెల్ల కణాలు గాయమైన చోట పేరుకుపోతాయి, ఒకదానికొకటి జాయింట్ అవుతాయి. అంటే రక్తం బయటికి వెళ్ళకుండగా అరికట్టేటువంటిది, అనగా దానిని హద్దు దాటకుండగా నిమగ్నంగా ఉంచడానికి పనిచేసేటువంటిది తెల్ల రక్త కణాలు అంటాం. ఇక చివరిగా ప్లేట్లెట్స్, రోగ నిరోధక శక్తిని పెంచేటువంటిది. అంటే మనిషిలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఒక్కొక్క పని ఉంటుంది. రక్తంలో ఉన్నటువంటి పనులు ఇవి చేస్తుంటాయి. ఈ రక్తం మనిషి శరీరంలో ఎంత అవసరమో బాగా వినాలి. మనిషి ఆహారం సేవిస్తున్నాడు కదా,
ఈ ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యేటువంటిది ఈ రక్త కణాలు కానీ ఇవన్నీ మనిషికి ఎంతో అవసరమైనప్పుడు ఈ రక్తం శరీరంలో ఉన్నప్పుడు ఎంతగా మనిషికి అవసరమో 2020 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడు, దైవ కుమారుడు, లోకరక్షకుడైనటువంటి మహానాథుడు ఈ లోకములోనికి వచ్చి ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యమైనది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ద్రాక్షరసం అంటాం. ఆ రక్తం మనిషికి అవసరమా అంటే అవసరం, చాలా అవసరం. ఎందుకంటే లోకములో ఎవరు కూడా, ఇందాక మన సహోదరుడు చెప్పాడు, లోకములో ప్రతి మనిషికి తన పాపముల నుండి రక్షించేటువంటి నాథుడు ఎవరు లేరు. పాపానికి నివారణగా రక్తం ఇచ్చినటువంటి మహాపుణ్య పురుషుడిగా లోకంలో ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మహాపుణ్య పురుషుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఒక ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి తన రక్తాన్ని కార్చినటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో చూస్తుంటాం. అందుకే ఆయన ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు. ఆయన రక్తము ద్వారానే ప్రతి పాపము కడుగబడుతుంది అన్నటువంటిది నగ్న సత్యం. వెళ్దాం, పాఠంలోనికి వెళ్ళిపోతే మనం ఇంకా చాలా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బైబుల్ లేకుండా ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. బైబుల్ను మనం ముందు పెట్టుకొని బైబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనాలని, దానికి సంబంధించినటువంటి వచనాలను కనుక మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోతే మనకు స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అన్నాడు ఇక్కడ. ఏమండి, ఈ వచనాలను కనుక ఇతరులకు, అవిశ్వాసులకు, హైందవ సహోదరులు అనుకుందాం, కాస్త అన్యులకు ఈ మాటలు కాస్త విడ్డూరంగానే ఉంటున్నాయండి. ఎందుకంటే ఎప్పుడు చూసిన బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలను వెతుక్కుండగా అవాస్తవాల్లోనికి వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు మనకు. ఇక్కడ ఈ వచనాల్లో కానివ్వండి, బైబిల్లో యేసుక్రీస్తుల వారు రక్తం గార్చాడు, ఆ రక్తం ద్వారానే మనుషులు పరిశుద్ధులుగా మార్చబడతారు అన్నటువంటి విషయాలను కనుక వాళ్ళ ముందు మాట్లాడితే వాళ్ళు అంటున్నటువంటి విషయం ఏంటంటే, 2000 సంవత్సరాలకు పూర్వం మరణించినటువంటి క్రీస్తు రక్తం ఎలాగండి పరిశుద్ధులుగా చేస్తుంది? పోనీ అప్పుడు కార్చినటువంటి రక్తం ఇప్పుడు ఏమైనా మీరేమైనా తీసుకుంటున్నారా అంటే అది కాదు. మరి ఏం తీసుకుంటున్నారు ఈరోజు? ఆయన రక్తం అంటే కాదు కదా. ఆయన ఏదో ఒక రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఇస్తే అది ఎలాగండి రక్తం అవుతుంది, అది ఎలాగండి శరీరంలోనికి వెళ్ళి పరిశుద్ధంగా మారుస్తుంది అని ఒకవేళ అడిగితే మనం చెప్పే సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఎలా చెప్తాము? మనం తీసుకున్నటువంటి ఆ పాత్ర గిన్నెలోనిది, దానిని త్రాగినప్పుడు అది మన శరీరంలోనికి వెళ్ళిపోయి అవయవాలలోనికి వెళ్ళిపోతుంది ఆ ద్రాక్షరసం. అలా రక్షింపబడతామండి అంటే దీనిని ఏమంటారు తెలుసా అండి? వాళ్ళు మీరు చెప్పింది మేము విన్నది చాలేవయ్యా అంటుంటారు. అసలు ఇది ఎలా రక్షిస్తుంది? ఇది కాదు కదా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకి పూర్వం మరణించాడు కదా. ఆయన కార్చిన రక్తము సజీవంగా కణాలు ఏవైనా ఇప్పటికీ తీసుకొని మీరు ఏమైనా తింటున్నారా? అలా తింటే గనక మీరు మీ పాపాలను మీరు కడుగుకుంటారు, మీరు పరిశుద్ధమైన రక్తం తీసుకుంటున్నారని ఏదో మేము అనుకోవచ్చులేండి అంటుంటారు. అంటే ఇలా చెప్పితే ఎవరికి అర్థం కాదు. మరి ఏం చేయాలి? ఇంతకు క్రీస్తు రక్తం ఎలా కడగబడుతుంది? ఆ క్రీస్తు రక్తం తీసుకోవడానికి అర్హత ఎవరికి ఉంది? ఆ క్రీస్తు రక్తం ద్వారా రక్షణ పొందేవారు ఎవరు? ఇంతకు ఈ ద్రాక్షరసం అయితే మేము నమ్మట్లేదు. మరి ఏం చేయాలి అంటే అసలు మనం మూలల్లోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు పెట్టాడు ఇంతకు యేసుక్రీస్తుల వారు? అసలు ఈ రొట్టె ద్రాక్షరసాన్ని పూర్వం నుండి దేవుడు ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించి ఆయన ద్వారా రక్తాన్ని ద్రాక్షరస రూపంలో ఎందుకు పెట్టాడు? అది మనకు అర్థం కావాలంటే ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళిపోవాలి.
యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటల్లో కానివ్వండి, ఆయన చెప్పినటువంటి సందర్భాల్లోనే కానివ్వండి, మనం ఆలోచిస్తే అందులో నుంచి మనం ఇక్కడికి బయటకు వస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఇచ్చింది ఎవరిద్దకు? ఆ ద్రాక్ష రసాన్ని ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకి ఇచ్చాడు. ఆయన మనకి ఇచ్చి మనకి ఏం చేశాడంటే, ఇదిగో ఇది నా రక్తంగా మీరు తీసుకోండి అని ఆయన చెప్పాడు కనుకనే ఇప్పుడు ఆ సందర్భంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రేమ దేని పిల్లలారా, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 19-20 వచనంలో పిమ్మట ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఏం చేస్తున్నాడు? ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. అసలు ఇంతకు క్రొత్త నిబంధన అంటే ఏంటి? మనకు తెలిసింది క్రొత్త నిబంధన అంటే ఒకటి పాత నిబంధన కూడా ఉంది, అవునా? ఒకటి పాత నిబంధన ఉంది, రెండవది క్రొత్త నిబంధన. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము క్రీస్తు వచ్చిన తర్వాత రాయబడినటువంటి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు దీనిని ఏమంటామంటే మనము క్రొత్త నిబంధన అంటాం. ఏంటిది? క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన? పాత నిబంధన అంటే ఎక్కడ? ఆది కాండము నుంచి మొదలుకొని మలాకి గ్రంథం వరకు రాయబడినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా మనం ఏమంటాం? పాత నిబంధన అంటాం. అసలు ఈ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు తేడా ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇంతకు నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? ఈ నిబంధన అనేటువంటిది అర్థమైతే కనుక మనకి ఇది ఎందుకు ఇచ్చాడు, ఈ రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు పెట్టాడో మనకు అర్థం కాదు. నిబంధన అంటే ఒప్పందం అని అర్థం. నిబంధన అంటే ఒప్పందం. నిబంధన అంటే ఇరువురు మధ్య ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకోవటం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమి ఇచ్చాడంట? ఇది క్రొత్త నిబంధన. నిబంధన దేనికి నిబంధన? దేనికి నిబంధన? అసలు ఈ రక్తానికి సాదృశ్యంగా ఏమైనా ద్రాక్షరసాన్ని ఇచ్చి, ఇది క్రొత్త నిబంధన, ఈ గిన్నెలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయండి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అంటే నిబంధన అంటే మనకు అర్థం కావాలి, ఒక ఒప్పందాన్ని పెడుతున్నాడు. దేనికి ఒప్పందం? కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఒప్పందానికి వాళ్ళ పాపాలని కడిగి వేయటానికి, వాళ్ళ పాపాలని జ్ఞాపకం చేసుకుండగా ఆ పాపాలని మర్చిపోవడానికి ఒక నిబంధన పెట్టేశాడు. అది పాత నిబంధన అంటాం. ఆదికాండము 24వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. ఏ రక్తం అది? ఏ రక్తము? ఇక్కడ కూడా నిబంధన రక్తమే అన్నాడు. ఇక్కడ ఏదో యేసుక్రీస్తు వారు అప్పుడు వచ్చి భూమి మీదకి ఆ రోజు ఇశ్రాయేలు కొరకు తన రక్తాన్ని కార్చాడా? లేదు. మరి ఈ రక్తం ఏంటంటే ఇశ్రాయేలీల వారిలో ప్రతి ఒక్కరు కూడా తన రక్త సంబంధి కానీ లేదా తన బంధువులు కానీ వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఒక గొర్రెనో ఒక కోడ ఏదో దూడనో ఏం చేసేవారంటే యెహోవాకి బలిగా అర్పించేవారు. అంటే దేవుడు పెట్టినటువంటి నిబంధన, పాత నిబంధన ఎలా ఉందంటే, మీరు చేసిన పాపాలకి ఇదిగో రక్తం కార్చాలి. ఆ రక్తం ఎలా ఉండాలంటే మంచిదండి. ఏదో గుడ్డిదో కుంటిదో ఏదో ఒక దానిని దూడం తీసుకొని వచ్చి బలి ఇచ్చినా కూడా అది చల్లదు. మంచిగా ఉండాలి, బలిసిన దూడై ఉండాలి, ఏ రోగము ఉండకూడదు. అలా తీసుకొని వచ్చినటువంటి ఆ మంచి కోడను కానీ దూడను కానీ బలి ఇస్తే ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా వాళ్ళ పాపాలను ఏం చేస్తున్నాడంటే మోసే వాళ్ళ మీద చిందించి కొంత బలిపీఠం మీద చల్లి
ఏం చేస్తున్నాడంట? వారి పాపాలకు ప్రాయశ్చిత్తంగా బలి ఇచ్చాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో గొర్రెలు కానీ కోడలు కానీ దేనిదో ఒక రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఇదిగో చిందించి బలి ఇచ్చి వారి కొరకు రక్త ప్రోక్షణ చేసేవారు. ఇది పాత నిబంధన. అంటే వారి పాపాలను జ్ఞాపకము చేసుకునగా ఉండాలి అంటే ఒక బలి అవ్వాలి. ఏది ఆ బలి అంటే? ఒక దూడ. అది పాత నిబంధనలో అయితే, ఇక్కడ క్రొత్త నిబంధన అన్నాడు. ఇక్కడ ఇదిగో ఈ పాత నిబంధన అంటే నేను అన్నాను ఇక్కడే, ఇద్దరు మనుషుల మధ్య గొడవలు జరగకుండగా, వారి ఇరువురి మధ్య ద్వేషాలు, అసూయలు పెరగకుండగా, ఇతరులకు మధ్య ఎవరి మీద కూడా గొడవలకు వెళ్ళకుండా, యుద్ధాలు జరగకుండా చేసుకునేటువంటి దానిని ఏమంటామంటే ఒప్పందం అంటాం. ఆ ఒప్పందమే నిబంధన. మనకేమన్నాడంటే ఇక్కడ ఇది క్రొత్త నిబంధన అన్నాడు. చూడండి, ఇది ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో మనకు అవసరమైనటువంటి ఏంటంటే, ఇదిగో క్రొత్త నిబంధనకి రక్తానికి సంబంధమే లేదండి. మీరు అనుకోవచ్చు, ఇదిగో క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటిది ఈ రక్తము ద్వారా, ఈ రక్తాన్ని సేవించినంత మాత్రాన మన పాపాలను క్షమిస్తాడు దేవుడు అనుకుంటే పొరపాటు. ఇక్కడ ఏం చేశాడంటే, ఇది నిబంధన రక్తం అన్నాడు. అంతే. ఇది క్రొత్త నిబంధన రక్తం. దీనిని తీసుకుంటే చాలు క్షమిస్తాడని కాదు. ఇక్కడ దీనిని తీసుకోవటం వల్ల క్షమిస్తాడని కాదు. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా దీనిని తీసుకుంటే, ఈ కార్యము చేస్తే నిన్ను ఏం చేయకుండా నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒప్పందాన్ని ఏర్పరచాడు యేసుక్రీస్తు. అంటే ఈ కార్యం చేయకూడదా అనేది కాదు, ఇది ఒక ఆజ్ఞగా పెట్టాడు. అంటే పరిశుద్ధమైనటువంటి కార్యం ఇది. దీనిని ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ చెయ్యకుండా ఉంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తమే లేదు. ఇక అయిపోయింది అంతే. ఏంటండి మీరు ఎలా మాట్లాడతారు? ఒకటేమో చేసిన అవసరం లేదు, ఇది తీసుకోవటం వల్ల ఏమి లాభం లేదు, తీసుకోవటం వల్ల లాభం లేదనేది కాదు. ఇది నువ్వు దానిని తీసుకున్నంత మాత్రాన నువ్వు ఏదో, చాలా మంది ఈరోజు అందరూ కూడా ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్షరసాన్ని తెలుసుకొని తీసుకుంటున్నారా, లేదా మరిచిపోయి తీసుకుంటున్నారా? అయోగ్యంగా తీసుకుంటున్నారా, యోగ్యత కలిగి తీసుకుంటున్నారా? అసలు ఆ రక్తానికి వివరణ తెలియదు. ఆ రక్తం అంటే ఏంటో, ఆ రక్తాన్ని ఎందుకు ఇచ్చాడో కూడా తెలియకోకుండా దానిని అనార్థంగా తీసుకునేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే రక్తం అనగానే ఇక్కడ మనకి ఏమన్నాడంటే, ఒక గిన్నె పట్టుకున్నాడు, ఆ గిన్నెలోని పాత్ర అన్నాడు కదా. ఆ గిన్నె అంటే ఏంటి? పాత్ర. ఆ గిన్నెలోనిది ఏం చేయాలి? ఇప్పుడు మీరు తీసుకొని తాగండి అన్నాడు. ఇందాక చదువుకున్నాం కదా, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. అది ఎక్కడ పెట్టండి? లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 20వ వచనం అండి. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన, అర్థం చేసుకోండి, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమో ఒక ఒప్పందాన్ని ఏర్పరచడు, కోడెల రక్తం అన్నాడు అక్కడ, దూడల రక్తం అన్నాడు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసేసరికి ఆ కోడెల రక్తం అందైనా సరే దేవునికి సంతోషం లేదు, ఆ దూడల రక్తం అందైనా సరే దేవునికి ఏ ప్రయోజనము లేదు. చేస్తూనే ఉంటారు. ఒక విషయం అర్థం చేసుకోండి, ఆ రక్తం వల్ల ఏదైనా పాప క్షమాపణ దొరుకుతుందా? అసలు ఈ క్రొత్త నిబంధన, ఈ పాత నిబంధనలో ఈ నిబంధనలు ఎందుకు పెట్టాడో, ఈ నిబంధన వలన అసలు దేనిని గుర్తు చేయాలనుకుంటున్నాడో ఒక ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను. ఏమండి, నోవాహు గారు ఉన్నారు ఇక్కడ. నోవాహు కుటుంబం ఉంది, జలప్రళయానికి ముందున్నటువంటి కుటుంబం. జలప్రళయం అయిన తర్వాత సర్వ శరీరాలను కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులను, పక్షాదులను అన్నిటినీ నాశనం చేశాడు మొదటి జలప్రళయంలో. కానీ ఇక ఎన్నడూ కూడా ఆ యొక్క జలప్రళయం మరలా ఈ భూమి మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేశాడు? ఇక్కడ ఒకసారి చదువుకుందామా? ఏమండి, ఆదికాండం
ఆదికాండము 9వ అధ్యాయం 8వ వచనం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను. ఇక్కడ కూడా నిబంధన అంటున్నాడు చూడండి, స్థిరపరుచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును. తర్వాత సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుచుచున్న నిబంధన గురుతు ఇదే అన్నాడు. ఒక నిబంధనను, ఒప్పందాన్ని చేసుకుంటున్నారు ఎవరు? దేవునికిని, ఇక్కడ నోవహు కుటుంబాలకు, తర్వాత జీవరాశులకు మధ్య. అంటే అక్కడ సందర్భం ఏంటంటే, జలప్రళయం అనేది వచ్చింది, భూమి మీద సర్వమానవాళ్ళని తుడిచివేసాడు ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప, ఆ ఓడలో చేరినటువంటి జీవరాశులను తప్ప. ఇప్పుడు ఆ ఓడలో నుండి బయటకు వచ్చినటువంటి ఆ కుటుంబంతోనూ జీవరాశులతోనూ దేవుడు చెప్తున్నటువంటి ఒప్పందం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు జలప్రళయం వచ్చింది కదా, ఈ జలప్రళయము మరలా ఈ భూమి మీదకి రాకుండగా, ఈ భూమి మీద మనుషులు అనేటువంటి వారిని తుడిచివేయకుండగా వారందరినీ కాపాడటానికి ఒక గుర్తు పెడుతున్నాను. చదవండి, ఇప్పుడు చదవండి. ఏ గుర్తు అది? నిబంధన గుర్తు ఇదే. మేఘములలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా, అది నిబంధనకు గుర్తుగా ఉంటుందట. ఆ గుర్తు నిబంధన గుర్తు అంటే, గుర్తు అంటే ఏమిటంటే మనకి జ్ఞాపకం చేసేదని అర్థం. నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘము నుండి రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకము. అది అంటే మనకు అర్థం కావాలి. నిబంధన అంటే ఏంటంటే ఒప్పందం. ఆ నిబంధన చేసినటువంటి ఒప్పందం అది మధ్యలోకి వచ్చినప్పుడు ఏమవ్వాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? ఇప్పుడు జలప్రళయం అప్పుడు రప్పించాడు. మరలా భూమి మీద జలప్రళయం అనేది ప్రవాహ జలములు, ఆకాశ తూములు విప్పి మరలా భూమి మీదకి ఒక జలప్రళయం వచ్చింది అనుకోండి, మేఘములలో ఒక ధనస్సు వస్తుంది. అది ఏ ధనస్సు చెప్పండి? నా ధనస్సు అన్నాడు ఇక్కడ. నా ధనస్సును ఇదిగో మేఘములలో ఉంచెదను. ఆ మేఘములలో ఉన్నటువంటి ధనస్సు ఈ ప్రవాహ జలములలో ఒకవేళ భయంకరమైనటువంటి జలములు వస్తే ఆ జలముల మధ్య ఆ మేఘములలో ఏమొస్తుంది? ఆ ధనస్సు వచ్చేస్తుంది. ఆ ధనస్సు వస్తే ఆ దేవుడు ఆ ధనస్సును చూసి ఏమవ్వాలి? ఇప్పుడు ఒక నిబంధన జ్ఞాపకము రావాలి. ఒక నిబంధన జ్ఞాపకము రావాలి. ఏంటి ఆ నిబంధన అంటే, ఇదిగో జీవరాశులను చంపివేయకుండా, భూమి మీద జనములను చంపివేయకుండా నేను ఒక గుర్తును పెట్టేశాను. ఆ గుర్తు ఏంటంటే ధనస్సు. ఇప్పుడు మీకు అర్థమైంది. నిబంధన అంటే ఒక ఒప్పందం. ఆ నిబంధనకి ఒక గుర్తు పెట్టేశాడు, ఒక ధనస్సును పెట్టేశాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న సర్వమానవులు పాపము చేస్తే ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో ఒక గుర్తును పెట్టాలి. ఒక గుర్తును పెట్టాలి. ఏంటా గుర్తు? ఒకసారి చూసుకుందామా. ఒకప్పుడు దేవుడు ఇదిగో పాత నిబంధన గ్రంథములో నిబంధన చేస్తే ఏదో ఒకటి గుర్తు పెట్టేశాడు. అంటే మనం చూస్తున్నాం, రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య ఉంది, అవునా? ఎరుకో గోడలను బద్దలు చేసేసి ఎరుకో పట్టణాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాహాబు ఏం చేసింది? ఇద్దరు వచ్చారు. ఎవరు? వేగుల వారు. ఆ దేశాన్ని అంతటిని, ఆ ప్రాంతాన్ని చూడడానికి వచ్చినటువంటి వారిని వాళ్ళు చంపడానికి ఆ దేశపు రాజు లేదా ఆ ప్రాంతపు రాజు చంపడానికి సైనికులను పంపిస్తే వాళ్ళను దాచిపెట్టి వాళ్ళని కాపాడితే, ఇదిగో మీ దేవుడు, ఆమె అంటుంది, మీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలును రప్పించినప్పుడు ఎర్ర సముద్రమును పాయన చేసినటువంటి ఆ సంగతులన్నీ వింటుంటే మాకు చాలా భయం వేసింది. ఆయన మీ నిజమైన దేవుని దగ్గర ఉన్నారు. మీరు ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఈ పట్టణంనంతటిని నాశనం చేసేసి దీనిని ఆక్రమించుకుంటున్నారు. నాకు తెలుసు, నా కుటుంబమును నాశనం చేయకుండా ఉండటానికి మీరు మా కుటుంబాన్ని కాపాడాలి అన్నాడు.
ఆమె అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక గుర్తు పెట్టారండి. ఏ గుర్తు అది? వాళ్ళని ఏ కిటికీలో నుంచి అయితే కిందకి దింపిందో ఆ కిటికీకి ఒక ఎర్రటి దారమును. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏమండి దారం వలన కాపాడిందా? చెప్పండి. దారం వాళ్ళని కాపాడిందా? లేదు. మరి ఏం కాపాడింది? ఇప్పుడు వాళ్ళు కాపాడినటువంటి వ్యక్తులు వెళ్ళి ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఫలానా పట్టణానికి మనం వెళ్తున్నాం, ఎరికో కదా, అక్కడ ఉన్నటువంటి వారిలో అందరిని నాశనం చేసేయండి, కానీ ఒక కిటికీకి దారం కట్టేశాం. ఇప్పుడు ఆ దారం కట్టినటువంటి ఆ ఇంటిని మాత్రం మీరు ఏం చేయకూడదు? నాశనం చేయకూడదు, వారిని ముట్టకూడదు, వారిని కాపాడాలి. ఏమండి, ఇక్కడ కాపాడింది దారం కాదు. ఇది కాపాడింది దారం కాదు. అది దేనికి గుర్తు అంటే వారి ఇరువురి మధ్య ఒప్పందం, ఒక నిబంధనను ఏర్పరచుకున్నారు. ఆ నిబంధనకు గుర్తే ఏంటి? దారం. మరొక విషయం చెప్తున్నాం. పాత నిబంధనలో, అది నిర్గమకాండంలోనే సంహారక దూత వస్తుంది. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. సంహారక దూత వచ్చినప్పుడు ఆ కుటుంబంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో జ్యేష్ఠుడు చావాలి. ఇది ఏంటి? దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తొలిచూలు కుమారుడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఇజ్రాయేల్లో ఉన్నటువంటి తొలిచూలు కుమారులు కూడా చచ్చిపోవాలి. ఇప్పుడు వారు చావకుండా ఉండాలంటే ఒక నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, ఒక గుర్తు పెట్టాడు. ఇదిగో మీరు ఒక దూడను బలిచ్చి, వారు ఒక్కొక్కరు దూడను బలిచ్చి ఆ దూడ యొక్క రక్తమును తీసుకొని వారు ద్వారబంధకాలకు ఏం చేయాలి? దాన్ని అంటించాలి. అలా అంటించినప్పుడు సంహారక దూత వచ్చి ఆ ద్వారం, ఏ ద్వారానికైతే ఏమంటారు దాన్ని, ఆ రక్తపు మరకలను చూస్తుందో ఆ రక్తాన్ని చూసి ఆ ఇంటిలోనికి ప్రవేశింపకుండా ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తుంది. అంటే వాళ్ళకి ఏ హాని చేయదు. ఇప్పుడు ఇక్కడ రక్తం కాపాడిందా? నాకు తెలియగలుగుతున్న రక్తం కాపాడిందా? ఆ రక్తాన్ని చూసి సంహారకుడు దూత చూసి చూడకుండా వెళ్ళిపోయింది. నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రక్తములో ఏమీ లేదు. ఏమండి, దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమంటే, ఇదిగో మీ ద్వారబంధకాలకు రక్తాన్ని అంటివ్వండి, దానిని చూసి నేను వారి ఇంటిలోనికి ప్రవేశింపకుండా వారిని సంహరించున్నాడు. అంటే ఆపదలో నుండి వాళ్ళని కాపాడటానికి ఒక నిబంధన పెట్టేశాడు. ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మహాపుణ్య పురుషుడు, లోక రక్షకుడు అనేటువంటి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం, ఇదిగో మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరములు ఆయన బ్రతికింది నిజమే. ఆయన లోకంలో పుట్టింది నిజమే. శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరానికి గాయాలు పడ్డాయి. ఆ గాయాల నుంచి రక్తం కార్చబడింది కూడా నిజమే. ఆఖరి రక్తపు బొట్టు కూడా ఉంచలేదండి. చివరికి ఆయన ప్రాణం విడిచిన తర్వాత కూడా బల్లెపు పోటు పొడిస్తే ఏం అయింది? అక్కడి నుంచి ఏం గారింది? రక్తం గారింది. అంటే ఉంచలేదు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన పాదములలో నుంచి కూడా కారిపోయింది. బల్లెపోటుతో పొడిస్తే కడుపులో ఉన్నదైతే వచ్చింది అనుకుంటున్నాము. కాళ్ళకు ఎందుకు కొట్టారు తెలుసా? కాళ్ళకు, చేతులకు ఎందుకు కొట్టారు తెలుసా? మన శరీరములో అవయవాలకు సరఫరా చేసేటువంటి ప్రధానమైన నరాలు ఎక్కడుంటే తెలుసా? నాడీ వ్యవస్థ చేతుల్లోనూ కాళ్ళలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ పాదాలకు కొట్టినటువంటి ఆ శిలలు, ఆ మేకులు ఏమైతే ఉన్నాయి కదా, ఆ మేకులలో కొట్టినటువంటి ఆ తూటలలో నుంచి రక్తం అంతా కార్చబడింది. అంటే ఆఖరు రక్తపు బొట్టు వరకు ఏం చేయబడిందంటే క్రీస్తు రక్తం కార్చబడింది. ఆ రక్తం ఎందుకు కార్చబడింది అంటే సర్వమానవాళి పాపము కడిగి వేయడానికే కార్చింది నిజం. ఆ రక్తం ఈరోజు ఎలాగయ్యా కాపాడుతుందంటే ఆ రక్తానికి సాదృశ్యంగా పెట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటంటే ఇదిగో ద్రాక్ష రసము, ఆ గిన్నె అందుకే ఇచ్చాడు. గిన్నెలోనిది మీరు తీసుకొని త్రాగండి, ఇది క్రొత్త నిబంధన అన్నాడంతే.
నిబంధన అంటే ఒప్పందం. మీరు చేసినటువంటి పాపాలు కడిగి వేయబడాలి అంటే దేవునికి మధ్య, నీకును దేవునికి మధ్య ఒక ఒప్పందాన్ని పెడతాను. దీన్ని త్రాగినప్పుడు దేవునికి ఏం గుర్తుకు రావాలి అంటే మీ పాపాలను గుర్తుకు తెచ్చుకోకుండా మర్చిపోతాను. అది అంటే ఒక క్రొత్త నిబంధన పెట్టేశాడండి, క్రొత్త నిబంధన పెట్టేశాడు. ఒకసారి చూద్దామా? ఇబ్రాయీయులకు రాసినటువంటి పత్రిక, 8వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. 9వ వచనం నుంచి త్వరగా. అది నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను వెలుపలికి రప్పించుటకై దినము వరకును నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక నిబంధన పెట్టేశాడు. గొర్రెలు, కోడెలు, ఏదో ఒక రక్తం, ప్రాణుల రక్తాన్ని బట్టి వాళ్ళకు ఒక నిబంధన ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అది నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినము వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు. ఎందుకంటే వాళ్ళు నిబంధనలు నిలవలేదు, ఆ నిబంధనను మీరిపోయారండి వాళ్ళు. దేవుడు ఒక రక్తాన్ని పెట్టేశాడు, ఒక నిబంధన పెట్టేశాడు, కోడెల రక్తం, ప్రాణుల రక్తం. ఆ నిబంధనలు వారు నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. కిందికి ప్రభువు చెప్పుచున్నాడు. తర్వాత ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారిలోను నేను చెయ్యబోవు నిబంధన ఏమనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురని ఎవరితో చెప్పారు? వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని ఈ తన పట్టణస్థులకైనను తన సహోదరులకైనను ఉపదేశము చేయుడు ఎవడు కూడా. వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళు చిన్నలను మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. తెలుసుకొని ఎప్పుడైతే వారు దేవుణ్ణి తెలుసుకుంటారో, ఎప్పుడైతే వారు దేవుణ్ణి తెలుసుకొని బ్రతుకుతారో, అప్పుడు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభు ఏం చేస్తున్నాడు? అది అంటే ఒక నిబంధన పెట్టేశాడు, దానిని అలక్ష్యం చేసేశారు, దాన్ని నిర్లక్ష్యం చేసేశారు వాళ్ళు. దీన్ని తెలుసుకుందాం మనం. ఇప్పుడు వెళ్దాం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, అక్కడ వెళ్ళిపోదాం. ఎప్పుడు తీసుకోవాలి ఇంతకు దానిని? ఎప్పుడు తీసుకుంటే అది మనకు అవసరం పడుతుంది? మన పాపాలను క్షమించడానికి అది ఎలా పనిచేస్తుంది? దానిని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా ఉంటే తీసుకోవాలి, ఎలా ఉంటే తీసుకోకూడదు, కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేసాను టకటక. ఓకే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మీద చదువుకున్నాం కదా, తర్వాత తీయండి. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి ప్రేమ దేవుని పిల్లలారా. ఏమన్నాడు? మనము ఏం చేయాలట? అది ఆయన వెలుగులోనున్న ప్రకారము. ఇక్కడ చాలా బాగా వినాలి మీరంతా కూడా. ఒకప్పుడు మనం పాపం చేశాం. ఏమయ్యామండి? ఒకప్పుడు మనం పాపం చేశాం. పాపం అంటే అంధకారం, అవునా? పాపం అంటే చీకటి, పాపం అంటే అంధకారం. అంధకారములో ఉన్నటువంటి మనలను మనం ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఏంటంటే మనం ఏం చేశాడు? మనం తెలుసు కదా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు అనుకుంటా. చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యమైన తన వెలుగులోనికి అన్నటువంటి. ఎక్కడున్నాం మనం ఒకప్పుడు? అంటే మనం అంతా కూడా చీకటిలో ఉన్నవారమే. మనము చీకటిలో ఉన్నాం ఒకప్పుడు, తన ఆశ్చర్యకరమైన అది
ఆ వెలుగులో మనము నడిచిన ఎడలకు చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము చీకటిలో ఉన్నాము, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు అదే వెలుగులో మనము నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. ఇదండి చాలా ప్రాముఖ్యం. ఈరోజు సంఘాల్లో ఇది కనపడదండి, సంఘాల్లో ఇది కనపడదు. దేవునిలోనికి వచ్చినటువంటి వారము ఆ వెలుగులో ఉండాలన్నటువంటి ఆలోచనే విడిచిపెట్టేశాం. సంఘ సహవాసం అంటే దూరంగా వెళ్ళిపోతున్నాం. సంఘంతో ఉండాలన్నా అసలు నచ్చదండి. చాలా మంది చూడండి, ద్రాక్షరసం తీసుకోవడానికి ప్రతి సంఘాల్లో ఏం చేస్తారంటే నెలలో ఒక్కసారి, ఈరోజు మొదటి వారమే కదా, ఇదే మొదటి ఆదివారము, మొదటి నెలలో మొదటి ఆదివారం, ఈ రోజే ప్రతి సంఘాల్లో ద్రాక్షరసం ఇస్తుంటారండి. దాన్ని బల్ల అంటాం. అంటే ప్రతి ఒక్కరూ మొదటి ఆదివారం మాత్రం తీసుకో అని అన్నాడా యేసుక్రీస్తు? ఏం చేయమన్నాడు? ఇదిగో సంఘములో సంఘ సహవాసం ఉంటారు కదా, సంఘ సహవాసం ఎక్కువ ఉండాలంటే మనం చెప్పండి. సంఘములో సహవాసం కలిగి అంటే ఆదివారం మాత్రమే మనం అందరం కూడా సంఘానికి వస్తాం. మిగతా వారాలన్నీ కూడా తమ తమ పనులకు వెళ్ళిపోవచ్చు. ఇదిగో నువ్వు ఒక రోజు ఒక చోటుకు వెళ్ళిపోవచ్చు, ఏమంటే ఆరాధనకు, లేదా కూడికకు కానీ, లేదా కుటుంబ ప్రార్థనలకు కానీ. అందరూ కలిసి వచ్చేటువంటిది రోజు ఒక రోజు ఏదైనా ఉందంటే అది ఆదివారం. ఇప్పుడు బాగా వినాలి. సంఘ సహవాసములో ఉన్నప్పుడు ఇదిగో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆదివారం మొదటి నెల మొదటి ఆదివారంలో, లేదా ప్రతి నెల మొదటి ఆదివారం మాత్రమే ఇక్కడ తీసుకోమని చెప్పటం మనకు బైబిల్లో లేదు ఎక్కడ. ప్రతి ఆదివారం అపోస్తల కార్యం మీరు చూసుకోండి, ప్రతి ఆదివారం వాళ్ళు కూడుకొని రొట్టె విరుచుటలోను రసం తీసుకోవట్లోనూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం అన్నాడు. ఆదివారం అంటే వారంలో ఒక రోజు వస్తుంది కదా ఆదివారం. ఇది నెలలో ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒకసారి అయితే 4 రోజులు రావచ్చు, ఒక నెలలో 5 రోజులు రావచ్చు, 4, 3 రోజులు రావచ్చు. అంటే మొత్తానికి వారానికి ఒక రోజు వస్తుంది. ప్రతి ఆదివారం సంఘం అంతా కలుసుకొని ఒకే చోట చేరుకుంటున్నారు. ఇప్పుడు సంఘములోనికి చేర్చుకుంటున్నటువంటి సంఘ సహవాసముతో ఉన్నటువంటి సహోదరులు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవటం. అప్పుడే సంఘ సహవాసములో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ఏమంటే ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారట వాళ్ళు. అంటే అపోస్తలులు చేరుకునే ప్రతి సమయమందు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో కలిసి ఉంటున్నారు, సహవాసం చేస్తున్నారంట. చూడండి, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును. ఏమండి ఏంటండి ఈ సహవాసం అంటే? సంఘమంతా కూడుకొని ఉన్నటువంటి సహవాసములో ప్రతి మనిషి ఉండాలి. అదే చెప్తుండే ఇక్కడ యోహాను సువార్తలో మొదటి పత్రికలో. చదవండి మాట, యోహాను రాసిన మొదటి పత్రిక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఎప్పుడు తాగాలి తెలుసండి? సంఘ సహవాసంతో ఉండాలి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో కూడా వెలుగులో ఉండాలి. ఇవన్నీ చాలా కష్టమండి. మనం అనుకుంటున్నాము ఆదివారం సంఘానికి వెళ్ళి మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాం. అది కాదు ఇక్కడ. అసలు దేవుడు ఏ రోజు అలా చెప్పాడండి? ఏమంటే మీరు ఏ పని చేయొద్దండి, ఆదివారం రండి, మీరు రొట్టె తీసుకోండి, ద్రాక్షరసం తీసుకోండి, మీ పాపాలు క్షమించబడుతున్నాయని. మీ సంఘ కాపర్లు ఒకవేళ చెప్పిండొచ్చేమో కానీ దేవుడు అలా చెప్పడు, ఎప్పటికీ చెప్పడు. ఈ సంఘంలో ఉన్నటువంటి కాపర్లు ఒకవేళ చెప్పడు. సంఘ సహవాసం అంటే ఆదివారం చర్చికి రండి అంటుంటారేమో. ఎవడు ఆదివారం ఒక్కరోజేనా సంఘ కాపరు కూడా పని చేసేది? దేవుడి పని చేయడం అంటే ఆదివారం ఒక్కరోజేనా? ఇలా ఆదివారం ఒక్కరోజు మాత్రమే దేవుని కార్యక్రమాలు చేస్తే అది పొరపాటు, అది సహవాసం అంతే. ఇక
ఎక్కువగా 6 రోజులు ఉన్నాయి కదా, ఆ 6 రోజులు ఏం చేస్తున్నాం చెప్పండి? మన పనులు అంతే. ఎవరు చేసినా మన పనిని చూసుకుంటున్నాం, మన పనిని చేసుకుని వెళ్ళిపోతుంటాం. ఇది కాదండి, ఇది కాదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ఆ గిన్నెలోనిది త్రాగడానికి చాలా భయపడ్డాడు. మీకు తెలుసో తెలీదో? చాలా భయపడ్డాడు. మనమేం వస్తున్నాము, తీసుకుంటున్నాం, తాగుతున్నాం, అసలు దాని గురించి తెలియకుండా తీసుకుంటున్నామండి. యేసుక్రీస్తుల వారి భయపడ్డాడు. తెలుసా మీకు? అంటే గిన్నె అంటే ఏంటి, గిన్నె అంటే ఏంటో మనం చూసుకున్నాం. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాం. ఇందాక వాక్యపడం చదువుకున్నాం కదా, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనమండి. త్వరగా చదివి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే, చాలా జాగ్రత్తగా వినాలి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని. అంటే గిన్నెను తాగడం అంటే అంత కష్టమా? ఏమండి, యేసుక్రీస్తు రక్తాన్ని కదండి మనకి ఇచ్చింది. ఆయనకి ఏ గిన్నె ఉందని మీరు అనుకోవచ్చు. మనం గిన్నె తీసుకుంటున్నామే, ఆ ద్రాక్ష రసం అనేటువంటిది గురుతండి. మీకు తెలుసో తెలీదు, అది ఒక గురుతు. ఆ గురుతు ఏమని చేసావు తెలుసా? ప్రభువా, నేను ఇక మీదట ఈ లోకాశలలోనికి వెళ్ళకుండగా నేను ఇక మీదట నీ కొరకే నేను బ్రతకుతాను తండ్రి, నీ చిత్తమును నెరవేర్చడానికే నేను కూడా వెళ్ళిపోతాను అంటున్నాను. అంటే ఈ మాట ఇచ్చి బాప్తీసం తీసుకున్నాము. ఆ బాప్తీసము తీసుకున్న నాట నుండి మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు గిన్నెలోనికి చెయ్యి పెడుతున్నామా లేదా చెప్పండి? గిన్నెలో చెయ్యి పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు శరీరములోనికి పాలు పొందటం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి చేయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువు. 10వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, దయచేసి చదవండి త్వరగా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట. పాత్ర అంటే గిన్నె. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుచు. ఏం చేస్తున్నామంట మనము? క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా మనము వీరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో. అది అంటే మనము చేస్తున్న ఈ కార్యక్రమం ఏముందో, ఈ పుణ్య కార్యక్రమం వలన మనం ఏం చేస్తున్నామంటే ప్రభువు రక్తములోను అలాగే ప్రభువు దేహములోను, అంటే ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను మనం ఏం చేస్తున్నామంటే పాలు పొందుకుంటున్నాం. పాలు పొందుకుంటున్నాం. మీకు బాగా వినాలి, మనము పాలు పొందుటక ఈ కార్యము చేస్తున్నాం. అది చెయ్యటానికి నిన్ను నేను మనమందరము కూడా సిద్ధపడిపోయాం. ఒకప్పుడు బాప్తిసం చేసుకున్నాం. అలా తీసుకొని ఏం చేసాం తెలుసా? ఒప్పందం కుదుర్చుకున్నాం దేవునితో. ప్రభువా, ఈరోజు నేను గిన్నెలోనిది తీసుకుంటున్నాను, ఈ గిన్నెలోనిది నేను త్రాగుతున్నాను, ఈ గిన్నెలోనిది నేను సేవిస్తున్నాను అంటే ప్రభువుకి చెప్పి ప్రార్థన చేసి నేను నా పని కోసం కాదు నీ పని కోసమే వెళ్తాను. ఇది ఒప్పందం. అంటే ఒప్పందం చేసుకున్నామండి. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు అదే అన్నాడు, ఆ ఒప్పందాన్ని ఒకవేళ తండ్రి ఇది నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించని ఆయన చెప్తుంటే, అయినా నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే కానిమన్నాడు. అయినా దాన్ని అనుభవించడం. గిన్నె అంటే ఏంటో తెలుసా? శ్రమలండి. ఏంటి గిన్నె అంటే? శ్రమలు. లోకములో ఆయనకు వచ్చేటువంటి శ్రమలు, ఆయన చేసినటువంటి దాని అంతటిని బట్టి ఆయనకు కలిగేటువంటి ముందు భవిష్యత్తులో జరిగేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, వాటన్నిటినీ ఒకవేళ నీ చిత్తం అయితే తొలగించన్నాడంటే, అయినప్పటికీ కూడా దేవుని చిత్తం ఏదో తెలుసా? ఆయన ప్రాణం పెట్టడమే దేవుని చిత్తం. కాబట్టి అలాంటి అంత కష్టకరమైనటువంటి దానిని అంత ఏమంటే మనం ఏం చేస్తున్నాం అంటే సులువుగా తీసుకుంటున్నాం. తెలీదా? సులువుగా తీసుకుంటున్నాం. ఒక మాటలోనండి, అదే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనము చదవండి తర్వాత. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి
ఒక మనవి చేయగా ఎవరితో? ప్రభుతో చెప్తుంది, ప్రభువా నేను ఒక మనవి ఉంది, దాన్ని ఆలకించండి, చెప్పమంటున్నాడు. చూడండి, నీవేం అడుగుచున్నావని ఆయన అడిగను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులు, ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకేమంటున్నాడు ఆయన? అందుకు యేసు, మీరు ఏం అడుగుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? మీకు తెలియదు అది. మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? గిన్నె అంటే ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటి? నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ అని అడుగగా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మేము త్రాగుతాం. ఎవరు చెప్పగలరు చెప్పండి? చేసే పనిని మనం చేస్తామో లేదో తెలియదు, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? తాగుతున్నాం అంతే. ఏంటి? గిన్నెలోని తాగుతున్నాం. ఏమి గిన్నెలోని త్రాగడం అంటే? ఆయన చెప్పిన గిన్నెలో తాగడం కాదు. ఇదిగో సంఘ కాపరి ఇస్తున్నటువంటి పాత్రలోనిది, అదే ఎర్రగా ఉన్నటువంటి ద్రాక్షరసం త్రాగుతున్నామే తప్ప ప్రభువు చెప్పినటువంటి గిన్నెలోనిది మాత్రము తాగట్లేదు. అదే అడుగుతున్నాడు ఇక్కడ. మేము త్రాగగలం. వాళ్ళకి అర్థమైంది. జెబెదయి కుమారులు ఇద్దరికి అర్థమైంది. ఎవరికి? యోహాను గారికి, యాకోబు గారికి అర్థమైంది. అందుకే అర్థమైంది గనక వారు త్రాగుతారని దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక ఆయన ఏమన్నాడు తెలుసు? కిందకి చదవండి. మీరు నా గిన్నెలోనిది త్రాగుతారన్నాడా? తాగుతారన్నాడా? తాగరన్నాడా? చెప్పండి. తాగుతారు. అందుకే యేసుక్రీస్తు వారికి అర్థమైంది, వీళ్ళు తాగుతారు, వీళ్ళు తాగుతారు, ఖచ్చితంగా ఆ గిన్నెలో మీద త్రాగుతారు. త్రాగినట్టుగానే వాళ్ళు త్రాగారు కనుకనే. ఆ త్రాగడం అంటే ఏదో కాదండి. ఒకరేమో రంపములతో పోయబడ్డాడు. ఎవరు? యాకోబు గారు. యోహాను కుమార్ ఏమండి జెబెదయి కుమారులో ఒకడండి. ఎవరు? చంపబడ్డాడు. తల నరికేశారు ఆయన్ని. అంటే శ్రమలలో ఓర్చుకోవడానికి తన్ను తాను సిద్ధంగా ఎంచుకొని దేవునికి ఇచ్చినటువంటి మాటను నేను తప్పకూడదని ఆయన మాట తప్పకుండా శ్రమలను అనుభవించి మరణించాడు ఒక హతసాక్షిగా. అలాగే ఇంకొక శిష్యుడు ఎవరో తెలుసా? ఆయనను ప్రేమించినటువంటి శిష్యుడు మరొకడు. ఎవరు? ఆయన యోహాను గారు. పాత్మసు దీపములో పరవాసి ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి మరొక కుమారుడే ఆయన యోహాను గారు. ఆయన కూడా దేవుని కొరకు వెనకాడని వీరుడుగా ఉండడండి. అందరికీ కడపట మరణించినటువంటి వాడు ఆయన. అందరికీ చివరిగా. అంటే యేసుక్రీస్తు వారికి చెప్పినటువంటి మాట ప్రకారంగా మేము త్రాగుతామన్నారు, వాళ్ళు త్రాగారు. క్రీస్తు రక్తములో పాలు పొందుకున్నారు. అలాగే క్రీస్తు పడినటువంటి పాటలలో కూడా పాలు పొందుకున్నారు. వాళ్ళు మరణించాడు, శ్రమలను అనుభవించారు, వారు త్రాగారు. ఆ గిన్నెలో నిధులు త్రాగి వారు ఏమైపోయారంటే ఏమండి హతసాక్షులుగా మరణించారు. క్రీస్తు అనుకున్నట్టుగానే వాళ్ళు జీవించారు. ప్రేమల దేని పిల్లలారా, అంటే మనం ఈ గిన్నెలో నిధి త్రాగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. క్రీస్తు ఇచ్చినటువంటి ఆ గిన్నెలోనిది మనము త్రాగుతున్నామంటే మనము దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాం. అంటే గురుతుగా ఏం చేస్తున్నామంటే ఇదిగో ద్రాక్షరసం అనేటువంటిది తాగుతున్నాం. అంటే ప్రభు బల్లలో చెయ్యి పెడుతున్నాం, రొట్టెని విరుస్తున్నాం, ఆ శరీరాన్ని తీసుకొని తింటున్నాం, రక్తాన్ని తీసుకుంటున్నాం, తాగుతున్నాం. ఈ రెండు ఏం చేస్తున్నాం? మనము చేస్తున్నాం కానీ, తాగుతున్నాం కానీ అసలు దేవుడు అనుకున్నటువంటి గిన్నెలో మాత్రం మనము చెయ్యి పెట్టట్లేదు. నామచారకంగా వస్తున్నాము, ఏమంటే రొట్టె తీసుకుంటున్నాము, ద్రాక్షరసం తాగుతున్నాము, వివేచింపగా తాగుతున్నాం, వివేచింపగానే తింటున్నాం దాన్ని. అందుకే ఏమన్నాడు తెలుసా? ఏమన్నా ఇలాగే ఒక మాటలో 18వ అధ్యాయం యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీకు ఇంకొక అర్థం కావడానికి నేను చెప్తున్నాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 11వ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుల వారిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారండి, బంధించడానికి. అలా బంధించడానికి వచ్చినటువంటి సందర్భంలో యేసుక్రీస్తుల వారిని అరెస్ట్ చేశారంటే పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఒక దాసుని మీద పేతురు గారు కత్తి తీసుకుని ఇలా చెవి నరికేశారండి. ఎవరిని?
శిష్యుడు, ప్రధాన శిష్యుడు, యేసుక్రీస్తుల వారికి ప్రధాన శిష్యుడు ఎవరు? పేతురు గారు. పేతురు గారు ఏం చేశాడంటే కత్తి తీసుకుపోయిందే ఏం చేశాడంటే చెవి నరికేశాడు. అలా చెవి నరికించుకున్నటువంటి ఖైదీ ఎవరు? సైనికుడు ఎవరంటే ఆ సైనికుని గారు చెప్తున్నాడు చూడండి. ఆ దాసుని పేరు మల్కు. మల్కు అంట, మల్కు. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఓరలో ఉంచుము. పేతురు గారితో చెప్తున్నాడు, కత్తి ఓరలో ఉంచుము పేతురు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది, ఏమంట? గిన్నెలోనిది నేను త్రాగక ఉందునా. ఏ గిన్నె? దేవుడు ఇచ్చినటువంటి గిన్నె. ఆది గిన్నె ఏంటో కాదు, శ్రమలు. ఆ గిన్నె ఏది కాదు, లోకానికి తనను తాను అప్పగించుకొని లోకం కొరకు తన ప్రాణాన్ని అర్పించటమే ఆయన ఇచ్చినటువంటి గిన్నె. ఆ గిన్నెకు సాదృశ్యమైనదే మనము చేస్తున్నటువంటి రొట్టె ద్రాక్షరసం. అంటే ఈ గిన్నెలోనిది నేను త్రాగాలని యేసుక్రీస్తుల వారు త్రాగారు, ఆయన చేశాడు. అలాగే జెబెదయి కుమారుల్లో ఇద్దరు తాగారు, చేశారు. ఈ రోజు సంఘములో ఉన్న మనకు కూడా ఏమొచ్చిందో తెలుసా? ఆ గిన్నె మన ముందు వచ్చింది. గిన్నెలోని చెయ్యి పెట్టినటువంటి ప్రతి ఒక్కడు చేయవలసినటువంటి కార్యం ఏంటో తెలుసా? సంఘ సహవాసములో ఉండాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, సంఘము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉండాలి. ఇది లేకుండా నీ ఇష్ట ప్రకారంగా ఆదివారం రావటం, 10 రూపాయలు కానుక వేయటం, నీకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి త్రాగి నీ వెళ్ళటం, ఇది అసలు సంఘ సహవాసం అనేదే కాదు. సంఘ సహవాసం కాదండి ఇది. అందుకే అన్నాడు, మనము ఆయనతో ఏం చేయాలంట? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. అందుకేనండి మనం ఒప్పందం చేసుకున్నాం. బాప్తిసం తీసుకునే ఒప్పందం చేశాం, ప్రభా ఇక మీద నా పని ఏంటి? నీకోసమే. అదే చేశాం కదా, చేశాము. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో పాలు పొందుకున్నాం, యేసుక్రీస్తు శరీరంలో పాలు పొందుకుందాం. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలన్నాడు చూడండి. యోహాను గారు రాసిన అదే మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనిచున్నాము. అయితే మనము చదవండి, మనము కూడా ఆయన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాడు. అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. అంటే మనముగా ఏం చేసుకున్నామంటే దేవునితో ఒప్పందం చేసుకున్నాం. మనము బద్ధులమై ఉన్నామంటే చట్టం రాసేసి బల్ల గుద్దేశాడంతే. నువ్వు చెయ్యాలని దేవుని ముందు నువ్వు ఏం చేసావంటే స్టాంప్ వేసేసావండి, సిగ్నేచర్ చేసేసావు. ఏం చేసావు? సిగ్నేచర్ చేసావు. ఆయనతో ఒప్పంద పత్రం రాయించుకున్నావు, రాయించుకొని సిగ్నేచర్ చేసేసి సీల్ గుద్దేశాడు అంతే. బద్ధులం అంటే అర్థం ఏంటో తెలుసా? అగ్రిమెంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా దొరికేస్తావు. అది అలా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి నువ్వేం చేయాలంటే ఇప్పుడు దేవుని పనిలో వెళ్ళిపోవాలి. నువ్వు చేయట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంటే ఇక్కడ తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శరీరంలోనికి తిని త్రాగువాడు ఏం చేసుకుంటున్నాడు ఒకసారి చదువుకుందామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం చదువుకుంటే ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం అండి. మనం ప్రతి ఆదివారం చాలా ఎక్కువగా దాన్ని చదువుకుంటూ ఉంటాం కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము పేతురు గారు చెప్తున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించినటువంటి దాని గురించి మాట్లాడుతూ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను నేను. ప్రభు చెప్పాడు నాకు. చదవండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన
పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడం. అంటే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నిబంధన కదండి ఇది. మీరు ఇచ్చినటువంటి ఒప్పందాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేసినప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే ఒక ఒప్పందాన్ని చేసావు, ఆ ఒప్పందాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు తిని త్రాగండి. ఒకవేళ ఆ ఒప్పందానికి సరైనటువంటి సమాధానం కానీ, ఆ ఒప్పందానికి సరైనటువంటి క్రియ కానీ నీలో లేకపోతే అసలు ఆ ఒప్పందములో నువ్వు ఏం చేసినట్టు అవుతావు? ఆ ఒప్పందాన్ని మీరిన వాడవుతావు. అదే చెప్తున్నాడు చూడండి కిందికి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఈ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే అదే ఏం చేస్తున్నాం మనము? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకేనండి ఇది ఈ కార్యక్రమముల గురించి మీరు తెలుసుకోకుండా ఒకవేళ చేయవేస్తుంటే మీకు మీరే ఏం చేసుకుంటున్నారట? విమర్శించుకుంటున్నారు. అంటే మీకు మీరే శిక్షా విధికి గురి చేసుకుంటున్నారు. అంటే వివేచింపకుండా వింటున్నారా? అంటే సంఘానికి వస్తున్నారా? ఆదివారం వస్తున్నారా? బలలో చేయి పెడుతున్నారా? తీసుకుంటున్నారా? అయితే ఏంటండి మేము తీసుకోకూడదా? అయితే ఆ వారం అంతా కూడా దేవుని పని చేయకపోతే తీసుకోకూడదా అంటే, ఒకవేళ తీసుకోకుండా ఒకవేళ ఉంటే మీ ఒప్పందాన్ని మీరు గుర్తు చేసుకోకుండా ఉండిన వారు అవుతారు. అయినా మీరు దేవుని నిబంధనను మీరినట్టు అవుతారు. ఇప్పుడే చదివండి. అంటే 2 పడవల మీద కాలు పెట్టి నడిచినట్లు ఉంటుంది కదా ఇది. 2 పడవల మీద కాలు పెట్టి నడిచినట్లు ఉంటుంది. ఇక్కడ అసలు తీసుకోవాలా? తీసుకుంటే చేయకపోతే పాపం. ఏంటి? నువ్వు ద్రాక్షరసం తీసుకొని దేవుని పని చేయకపోతే పాపము. ఒకవేళ తీసుకోకుండా ఉంటే దేవుని కొరకు ఒకప్పుడు మాట ఇచ్చావు, అయినా నువ్వు మీరిన మడవుతావు. అయితే నీకు చెప్పేది ఒకటి ఏంటో తెలుసా? దేవుడు ఒకటి చెప్తున్నాడు, అయినా ఖచ్చితంగా నువ్వు చేయాలి. నువ్వు ఖచ్చితంగా రొట్టెలోనికి పాలు పొందుకోవాలి, రక్తాన్ని తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుండా నువ్వు ఒకవేళ ఉన్నావు అనుకో, నీకు నీవే శిక్ష విధి కలుగు చేసుకుంటున్నావు. వివేచింపక తిని త్రాగువాడు. ఇప్పటికి ఏమైపోయారంట అనేకులు రోగులను అది నిద్రించున్నాడు, చచ్చిపోయాడట. అంటే తిని త్రాగితే కూడా చచ్చిపోతారట. అబ్బాబా, అంటే తెలుసుకోకుండా తిన్న ప్రాబ్లమే, అసలు తెలిసి తినకోకుండా ఉంటే కూడా ప్రాబ్లమే. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సిగ్నేచర్, నీ సీలు. ఏమండి, నువ్వు ఒకవేళ ఎవరి దగ్గర అప్పు చేసావు అనుకోండి, లేదా ఎవరికైనా నీ పొలాన్ని అమ్మారు అనుకోండి, అప్పుడు ఒప్పంద పత్రం తీసుకొస్తారు, అందులో సిగ్నేచర్ పెడతారు, బాండ్ పేపర్ అంటారు దాన్ని, అగ్రిమెంట్ పేపర్. నువ్వు సంతకం పెట్టేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా నాదే అంటే చెల్లుతుందా? చెల్లదు. ఎందుకంటే నీ సిగ్నేచరు, నీ థంబ్ ఇంప్రెషన్ క్లారిటీగా తెలుస్తుంది అక్కడ. అలాగే ఈరోజు నువ్వు కూడా ఏం చేసావంటే, నీ ఒప్పందాన్ని ఏం చేసుకున్నావో తెలుసా? నీ ఒప్పందాన్ని దేవునితో కలుపుకున్నావు. ఈ ఒప్పందాన్ని మీరితే కనుక ఏముందో చివరిగా ఒక మాట, ఒక విషయాన్ని చెప్పేసి ముగిస్తాను. ఏమంటే ఇబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, ఇబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము ఏమండి 28 నుంచి మనం చదువుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును ఏమంట నిరాకరించిన ఎడల, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు కదా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి
ఏం చేస్తున్నారో చదవండి. ఇప్పుడు చాలా బాగా వినాలి. మనము సంఘములో వస్తున్నాము, దేవుని కుమారుని శరీరం తింటున్నాము, రక్తం తాగుతున్నాము. మనము చేసే పని ఏంటో చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకును సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించుచున్నవాడు ఏం చేస్తున్నాడట? నీకు ఇచ్చినటువంటి కృప అంటే కనికరం, కృప అంటే నిన్ను క్షమించడం, కృప అంటే నిన్ను కనికరించి వదిలేయటం. అలాంటి ఆత్మ నీలో వచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మను ఏం చేస్తున్నావు అంటే నువ్వు తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట అది. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి క్రియను బట్టి దేవుడి యొక్క పాత్రలోనిది లేదా దేవుడితో ఒప్పందంలోనికి నువ్వు చెయ్యి వేస్తున్నావు కదా, ఆ ఒప్పందాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, అటు దేవునికి గుర్తు చేస్తున్నావు. ఈ ఒప్పందం చేసినటువంటి నీవు చేస్తూ ఉన్నటువంటి నీలో ఏమైందో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిరాకరిస్తున్నారట. దేవుని కుమారుణ్ణి ఏం చేస్తానంట? పాదములతో త్రొక్కేస్తున్నావు. అంతే. నువ్వు తిరిగి త్రాగువాడు తొక్కుతున్నావు. తొక్కుతున్నటువంటి నీవు ఏం చేస్తున్నావు అంటే నిరాకరిస్తున్నావు. ఇలా నిరాకరించిన వారికి ఏం చేస్తున్నావు అంటే పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట అది. అంటే నువ్వు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నావు, అయితే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నిరాకరిస్తున్నావు. రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నావు, నీవేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి మర్చిపోతున్నావు, నీ ఒప్పందాన్ని మీరుతున్నావు. రక్తం, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి వేస్తుంది, నిజమే. సంఘ సహవాసముతో ఉండాలి, సంఘములో ఉండాలి, ప్రతి మనిషిని చేయాలి, ప్రతి దేవుని కార్యములు సత్య సంబంధమైన కార్యములో పాలు భాగస్తులు ఉండాలి. అయితే నువ్వు చేయకుండా నువ్వు ఉంటే కనుకనండి, ఎందుకంటే నువ్వు ఒప్పందం చేసుకున్నావు కదా, దేవుని చేతిలో పడతావు. ఒకవేళ దేవుని చేతిలో పడితే భయంకరం. ఆ భయంకరం ఎక్కడో కాదు, నిత్య నరకములోనికి నిత్యాగ్ని దండనకు గురవుతావు. అలా గురైపోతేనండి నిన్ను కాపాడేవాడు ఎవ్వరు లేరండి. అందుకే ప్రేమ దేనికులారా, ఈరోజు దేవుని వాక్యమును తెలుసుకొని దేవుణ్ణే తృణీకరిస్తున్నాం. దేవుని కుమారుడని యేసుక్రీస్తుల వారిని మన పాదాల కింద త్రొక్కుతున్నాము. ఎలాగో తెలుసా? నువ్వు ఒప్పందం చేసుకున్నావు, నువ్వు రక్త ద్రాక్షరసం తీసుకుంటున్నావు. అలా తీసుకొని కూడా దేవుని కొరకు బ్రతకకపోతే అది ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నిత్య జీవానికి నడిపించకుండా నిత్య నరకానికి పంపిస్తుంది. తిని త్రాగువాడు దేవుని కోసం బ్రతకాలి. అలా బ్రతకకుండా నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే నిత్య నరకానికి గురి చేసుకుంటున్నావు. అలా దేవుని చేతిలో పడిపోయి నిత్య దండనకు నిత్య నరక దండనకు గురవుతున్నారు. ఇలా గురవకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉండాలి. అలా వెలుగులో ఉండి మనం ఏం చేయాలంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తం మనం తీసుకుంటున్నాం కదా, అలా తీసుకున్నప్పుడు దేవుని కుమారుడని యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? ఈ లోకంలో ప్రతి మనిషి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా. మనము కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామన్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము కూడా ప్రాణం పెట్టాలి. ఎలా పెట్టాలంటే ప్రాణం రక్తం కదా, మన శరీరంలో ఉన్నటువంటి రక్తం కదా, ఆ రక్తం పెట్టాలా. ఎలా పెట్టాలి అంటే ఏం పెద్ద విషయం కాదండి. ఇది చెప్తే సింపుల్. ఏం చేస్తున్నావు ఈరోజు? ఇదిగో సభలో, ఈ సభలకు పెట్టినటువంటి ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు. ఈ డబ్బు అంతా కూడా కష్టార్జితమే. తమ తమ సొంత ఖర్చుతో ఎవరైనా కానుకిచ్చారంటే మీరు ఎవరో ఇచ్చింటే మహా అయితే కానుకలు వేసేది ఒక 10, 20, 30, 100 అయితే కదా. కాకపోతే ఈ ప్రతి నెల చేసేటువంటి ఈ కార్యక్రమానికి సుమారుగా సహోదరులు చెప్పినట్లుగా 20 నుంచి 30 వేల దాకా ఖర్చు రావచ్చు. భోజనాలు ఖర్చు రావచ్చు, ఏమండి ఇవన్నీ ఖర్చు రావచ్చు. అయితే ఈ ఖర్చు అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే కష్టార్జితం. ఎలా కష్టార్జితం అంటారా? పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు అండి అది. ఆ డబ్బును సంపాదించడానికి ఏం ఖర్చు పెట్టారు తెలుసా? ఏం ఖర్చు పెట్టారు? రక్తం. అదేనండి, రక్తం అంటేనే ప్రాణం.
పని చేస్తుంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఖర్చు అవుతుంది. నేను మాట్లాడుతుంటానంటే నన్ను మాట్లాడుతుంటే నాది ఏమవుతుంది? రక్తం ఖర్చు అవుతుంది. మీరు బుల్లెట్లో ఏమంటే బుల్లెటా గాడి ఏదో ఒకటి బస్సు ఏదో ఒకటి మీరు ఏమని అనుకోండి. మీరు బైక్ వేసుకుని వెళ్తున్నారంటే దాంట్లో పెట్రోల్ వేస్తుంటారు. అది వెళ్తూ ఉందంటే పెట్రోల్ ఖర్చు అవుతుందనా అలాగే ఉందనా? అది అంటే నేను మాట్లాడుతున్నానంటే కూడా నా రక్తం ఖర్చు అవుతుంది. నా అవయవాలు కదులుతున్నాయంటే అలా కదిలించడానికి నా రక్తం ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అవుతున్నటువంటి రక్తం అంతా కూడా కష్టం పడి మన శరీరాన్ని నలుగుగొట్టుకుంటున్నాం. అలా శరీరాన్ని నలుగుగొట్టుకున్నప్పుడు మన ప్రాణం పెడుతున్నాం. మనం మాట్లాడటానికి కానీ మనం చేస్తున్నటువంటి పనికి కానీ మన రక్తం ఖర్చు అవుతుంది. అలా రక్తం ఖర్చు అవుతుంది కదా, ఆ రక్తాన్ని పెట్టి లేదా ఆ రక్తాన్ని ఏం చేస్తున్నామంటే మన సహోదరుల ప్రాణం పెట్టామంటే ఆ రక్తం పెట్టి డబ్బులు పెట్టారు. ఆ డబ్బులతో ఏదో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకు మించి నిదర్శనం ఇంకేమీ లేదు మనకు. ఈ కార్యక్రమం చేయడానికి డబ్బులు ఖర్చు అవుతున్నా, ఆ డబ్బులు సంపాదించడానికి నీ శరీరాన్ని వాడుకుంటున్నావు. ఈ శరీరమును వాడుకున్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి రక్తం ఖర్చు అవుతుంది. ఈ రక్తము ఖర్చుతో ఏం చేస్తున్నామంటే ఇది సభలో మీ అందరికి మంచి వాక్యం అండి. వారి తోడుగా నడిపించమని వారి సొంత పనులు కష్టార్జితం వలన ఈ సభలను ఏర్పరుస్తున్న వారి కష్టార్జితం వ్యర్థం కాకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మేలుకరమైనటువంటి మాటలను వినిపిస్తూ ఉన్నారు. ఇలాంటి సభల్లో ప్రతి సభల్లో మీరు తోడుగా ఉండండి. వారికి తండ్రి చేదుడు వాదుడుగా ఉంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల్ని ఉత్తేజపరుస్తూ తండ్రి హెచ్చరిస్తూ ప్రతి కార్యక్రమం ఎలా చేయాలన్న దానిలో వారందరూ కూడా తండ్రి వారికి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్నటువంటి సేవలను మీరు తోడుగా నడిపించండి. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే మేమందరం కూడా మరొక మారు తండ్రి ముందు వచ్చేటువంటి నెలలో సభలో మేమందరం కూడా కలిసిమెలిసి ఐక్యత కలిగి ఉండి మీ మాటలను వినిపించడానికి వినడానికి మేమందరం సిద్ధపడి వచ్చేలాగా సహాయం చేయమని కోరుకుంటూ యేసునాథుని దివ్యనామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.